పలాస నియోజకవర్గం ఇప్పటి వరకు 2009 నుంచి 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ పార్టీ, 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. అయితే 2019 ఎన్నికల్లో గౌతు శిరీష టీడీపీ నుంచి బరిలో దిగగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సిదిరి అప్పలరాజు శిరీషపై 16,247 ఓట్ల మెజారిటీతో వైసీపీ జెండా ఎగురవేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శిరీషకు మరో అవకాశం ఇచ్చింది. వైసీపీ అభ్యర్థి అప్పలరాజుపై శిరీష గెలుస్తుందా అనేదే పలాస నియోజకవర్గంలో అంతు చిక్కని ప్రశ్న. 2019లో అప్పలరాజు పలాస నియోజకవర్గం నుండి గెలిచిన తరువాత చేసిన అభివృద్ధి ఒకసారి మనం చూసుకుంటే విప్లవాల పురిటిగడ్డ ఉద్దానంలో అప్పలరాజుకి వినూత్న గుర్తింపు వచ్చి ఉద్దానం ముద్దుబిడ్డగా విశేష ఆదరణ లభిస్తుంది. ఎక్కడికి వెళ్లినా ప్రతి పల్లెన అప్పలరాజుకు ప్రజలు నీరాజనాలు పలుకుతూ అడుగడుగున ప్రజల బ్రహ్మరథం పడుతున్నారు. బిఫోర్ అప్పలరాజు, ఆఫ్టర్ అప్పలరాజు అని చేసిన అభివృద్ధిని చూసి ఘంటాప్రదంగా చెబుతున్నారు. పలాస నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ అయిన మందాసాలో రోడ్లను చూసి జనం ఫిదా అవుతున్నారు. పలాసలో నిర్మించిన కిడ్నీ ఆసుపత్రి శ్రీకాకుళం జిల్లాకే తలమానికం. సంక్షేమ పథకాల ఫలాలు గడప గడపకు అందించడంలో సక్సెస్. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా జనం కోసమే రాజన్న అంటూ స్మరణ. కొండా కోనల్లో కూడా యువనేతకు సొంత బిడ్డల ఆదరణ. మందాస మండలంలో పూర్తిగా రాజన్న వైపే మద్దతు కనిపిస్తుంది. బడుల ఆధునీకరణ, గ్రామాల సుందరీకరణ, విద్య, వైద్యానికే పెద్దపీట వేసిన డాక్టర్ సిదిరి తాడిత పీడిత ప్రజలకు వెలుగునిస్తున్నారు. సిదిరిని మరోసారి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని పలాస నియోజకవర్గ ప్రజలు శపథం చేస్తున్నారు. జన్మభూమి రుణం తీర్చుకుంటానంటున్న డాక్టర్ సిదిరి శిరీష నాయకత్వంపై నమ్మకం లేక ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత శిరీష తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించిన అనంతరం వైసీపీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయి. సాధారణంగా ఆహ్వానిస్తున్న డాక్టర్ సిదిరి ప్రస్తుతం పలాస నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు చూస్తుంటే 2019 కన్నా ఎక్కువ ఓట్ల మెజారిటీతో అప్పలరాజు గెలుపు నల్లేరుపై నడకని కనిపిస్తుంది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువత మంచి జోష్తో గ్రామాన ప్రచారం కొనసాగిస్తున్నారు.